రాజమౌళి అలాగే సుకుమార్ ఇద్దరిది చాలా డిఫరెంట్ మెంటాలిటీ. ఇద్దరి యొక్క డైరెక్షన్‌కి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో 'ఆర్య' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీకిచ్చిన సుకుమార్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణని పొందారు. ఇదిలా ఉంటే వరుస సినిమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్‌ని సంపాదిస్తున్న డైరెక్టర్స్‌లో సుకుమార్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది వాస్తవం. ఇంటెలిజెంట్‌తో సినిమాలు చేస్తూ సక్సెస్‌లు అందుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు. కమర్షియల్ సినిమాలు చేయడం ఈజీయే. కానీ ఆ కమర్షియల్ సినిమాలోనే మన ఐక్యూ లెవెల్స్‌ని పరీక్షిస్తూ, ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చుతూ ఉంటాయి. ఇక పాన్ ఇండియాలో తోపు డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన రాజమౌళి అన్ని విషయాల్లోనూ సుకుమార్ కంటే ముందున్నప్పటికీ ఐక్యూలో కానీ, లాజికల్ సీన్స్‌ని క్రియేట్ చేయడంలో కానీ సుకుమార్ కంటే చాలా వెనుకబడి ఉన్నారని చెప్పాలి. సుకుమార్ రాసుకునే ప్రతి సీన్‌లో లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసమే సుకుమార్‌ని లాజికల్ డైరెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న 'పుష్ప 2' సినిమా పైన తన దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించారు. అయితే ఈ సినిమాలో కనుక ఆయన సూపర్ సక్సెస్‌ని అందుకుంటే కెరియర్‌లోనే టాప్ ప్లేస్‌లో ముందుకెళ్తున్నారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్‌ని సొంతం చేసుకొని టాప్ రేంజ్‌లో ఉన్నారు. రాజమౌళి కూడా ప్రస్తుతం మహేష్ బాబుతో చేసే సినిమాతో అయితే పాన్ వరల్డ్‌లో ఒక మూవీ ఊపేస్తున్నారు. అలాగే సూపర్ సక్సెస్‌ని సాధించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ రాసుకున్న కథతో రాజమౌళి, అలాగే రాజమౌళి చేసే కథతో సుకుమార్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లెక్కల మాస్టారు ప్రతీదీ కొలతేసి మరీ తీస్తారు. అలాగే రాజమౌళి అసలు మన ఊహకు కూడా అందనంత ఊహా చిత్రాన్ని మన కళ్ళ ముందు షాక్ అయ్యే రేంజ్‌లో పెడతారు. కాబట్టి ఈ ఊహాతీతానికి, ప్రాక్టికల్స్‌కి మధ్య లింక్ పెడితే ఎలా ఉంటుందనేదే అభిమానుల చిత్రమైన కోరిక. మరి ఈ కోరిక నిజమవుతుందంటారా?